మొన్నటి ఢిల్లీ ప్రొటెస్ట్లో ఒక చిత్రం ఇట్లా ఇట్లా పోలీస్ వ్యాన్ని ఆపినటువంటి చిత్రం. అది చేసిన వ్యక్తి పేరేంటి, రియా అహీర్. ఈ రియా అహీర్ గారు ఒక మోడల్. సో ఆవిడ వ్యక్తిగత జీవితము, ఆవిడ ఏ విధంగా సంపాదిస్తుంది, ఈ కథాకమామిషు ఇవన్నీ కూడా తీశారు, చిట్టా తీశారు. తీస్తే తేలినటువంటి విషయం ఏంటనేది కూడా ఈ మధ్య ఆవిడే ఒప్పేసుకుందిరండి. రాహుల్ గాంధీ గారితో ఈవిడిని తీసుకొచ్చి ఈవిడ హీరోయిన్ లాగా ప్రజెంట్ చేస్తూ ఏదో మాట్లాడాలి అంటే 140 రూపాయలకి శరీరాన్ని అమ్మాల్సి వస్తుందని ఏదేదో మాట్లాడింది ఆవిడ. దానికి రాహుల్ గాంధీ గారి ఎక్స్ప్రెషన్స్, మీమ్స్ కట్ చేస్తే ఈవిడ ఆ బంగ్లాదేశ్లో ఏ విధంగానైతే ఒక హింస జరిగిందో ఆ హింసల్లో భాగంగా రిలీజ్ అయినటువంటి ఒక చిత్రం, ఇట్లా ఒక నిరసనకారుడు ఆర్మీ వ్యాన్ని ఆపినటువంటి చిత్రం, సేమ్ అలాగే ఇక్కడ అంటే ఢిల్లీ పోలీసుల వ్యాన్ని ఆపినట్లుగా ఈవిడ క్రియేట్ చేసింది. సేమ్ ఫోటోని రీక్రియేట్ చేయడానికి వెనక ఎవ్వరూ లేకపోతే అది జరగదు. ఈవిడ మీద విచారణ ఎందుకు చేపట్టలేదో ఢిల్లీ పోలీసులు నాకు తెలియదు, కానీ పక్కాగా ఈవిడ వెనకతలో ఎవరో ఒక పెయిడ్ ప్రమోషన్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళే చేసుంటారు. వీళ్ళు ఎంత శుద్ధపోసలు అంటే ఈ వీళ్ళంతటి వీళ్ళే చెప్తున్నారు చూడండి. में से एक हैं जिनके की कई हजार मेंबर्स हैं और उसके जरिए आपकी आमदनी होती है, ये कैसे काम करता है? कुछ सालों पहले इंस्टाग्राम ने एक टूल इंट्रोड्यूस किया है, उसका नाम है सब्सक्रिप्शन. जैसे मैगजीन सब्सक्रिप्शंस होते हैं, जैसे आप अगर लेंगे, अगर आप पैसे पे करेंगे तो आपको अर्ली एक्सेस या एक्सक्लूसिव कंटेंट मिलेगा. इट्स वेरी नॉर्मल, वेरी बेसिक. मेरा अगर इंस्टाग्राम सब्सक्रिप्शन एक्सक्लूसिव है, जो सब हर किसी कंटेंट क्रिएटर का होता है, जर्नलिस्ट का भी होता है, तो उसको उन्होंने एक्सक्लूसिव के नाम पे अडल्ट कंटेंट बना दिया है. अडल्ट कंटेंट अगर मैं नहीं डाल रही हूँ तो वो मुझे बोल रहे हैं ये कैसा कंटेंट है, ये तो कुछ भी नहीं है, कि मैंने फिर पैसे वेस्ट हो गए. 140 रुपीज. ये 140 రూపాయలు కట్టి ఈవిడికి మెంబర్గా జాయిన్ అయితే ఈవిడ అడల్ట్ కంటెంట్ ఇస్తోందట. అడల్ట్ కంటెంట్ ఇవ్వకపోతే అంట డబ్బులు క్యాన్సిల్ చేసుకుంటున్నారంట, అందుకని అడల్ట్ కంటెంట్ ఇస్తుందంట. సరే, ఏ కంటెంట్ ఇచ్చుకొని ఆవిడ శరీరం, ఆవిడ ఇష్టం, ఆవిడ తాలూకు జీవితం, ఆవిడ ఇష్టం మనం కాదను. కానీ వీళ్ళు విద్యార్థుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తుల, వీళ్ళకి విద్యార్థుల నిరసనలకి ఏం సంబంధం? ఇన్స్టాగ్రామ్లో 4 ఫాలోవర్స్ని చేర్చుకొని ఇలాంటి పెయిడ్ యాక్టివిటీస్లో పాల్పడడంతో పాటుగా దేశ వ్యతిరేకమైనటువంటి ఫోటోలకు రీక్రియేషన్ చేస్తారా? ఇది ఈవిడ తాలూకు ఒరిజినల్ నేచర్. ఇట్టా ఫోజ్ ఇచ్చుకొని ఫోటో తీసిందే ఆవిడ గురించి నేను చెప్తా ఉన్నా. ఒకసారి ఆలోచించండి, వీళ్ళ చుట్టూ ఎంతమంది ఎలాంటి వాళ్ళు జమగూడు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు.